హాయ్ ఫ్రెండ్, ఇది నిజామాబాద్ అండి. స్వామివారి పాదుకలు ఇక్కడనే వెంకటేశ్వర స్వామి నిలిచినటువంటి స్థలం అండి. నిజామాబాద్లో హైవే మీదనే ఉంటుందండి వెంకటేశ్వర మందిర్. ఇక్కడనే పాదుకలు స్వామివారి చాలా బ్రహ్మాండమైనటువంటి మందిర్ అండి. ఈ మందిర్ ఇలా పోవడం జరిగింది. సూపర్గా ఉందండి మందిరు. ఇక్కడ భక్తులు ముడుపులు కట్టుకున్నాయి అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ భక్తుల కోరికలు నెరవేరడం జరిగింది. తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిజామాబాద్, ఇదే మందిర్ అండి. ప్రతిరోజు చాలామంది భక్తులు వస్తూనే ఉంటారు. ఇక్కడ పిల్లలకు కూడా ఆడుకోవడానికి పార్కింగ్ బాగుంది. పిల్లలు టైంపాస్ అనేది చాలా ఉంటుందండి. ఇదే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకు ఎంజాయ్మెంట్ చాలా ఉంటుందండి. హాలిడేస్లో కానీ సండే కానీ పోవచ్చు. ఇక్కడ చాలా పీస్ఫుల్ తక్కువ ఉంటుందండి. ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఏముండదు. ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి ఇది ఏనుగండి. అవి ఆడుకోవడానికి నియమించినాయి. చాలా సూపర్గా ఉంటుందండి. మేము వెళ్ళామండి పిల్లలతో ఈరోజు ఫ్యామిలీతో. బాగుంది, పోవచ్చండి. వెంకటేశ్వర మందిర్ అండి, సూపర్ మందిర్. మీరు వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళండి. చాలా నీట్గా ఉంటుంది, పీస్ఫుల్గా. చాలా అందమైనటువంటి గుడి అండి. ఎంతో భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దారు. పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ ఏర్పాటు చేశారండి. పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. చూడండి ఎంత హాయిగా ఉంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. అన్నీ ఈ శ్రావణంలో చాలా మందిర్లు మీకు వస్తామండి. ఎక్కడెక్కడ పోయిన సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షించుకుందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం, ఆధ్యాత్మికంగా మార్గంలో వెళ్దాం. చాలా చూపిస్తామండి ఈ సనాతన ధర్మాన్ని. ఎక్కడైతే పురాతనమైన మందిరాలు ఉన్నాయో అవన్నీ కూడా నెక్స్ట్ మీకు చూపిస్తామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్.